వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ ఆ దేవుడే సాక్ష్యమని తెలిపారు. కాకినాడలో పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ఆమె తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్నీ పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక 1000 కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం, అది కూడా చేశాను. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్లో మీ గెలుపు కోసం ఊరూరు తిరిగాను, క్యాంపెయిన్ చేసి గెలిపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. ఈరోజు రాజశేఖర రెడ్డి మొత్తంగా వైఎస్ఆర్ కుటుంబం చేరడానికి కారణం సీఎం జగనే అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు, కమెంట్స్ చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత తొలిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి అయితే షర్మిల అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 3 జిల్లాల నుంచి పూర్తిగా కూడా కార్యకర్తలు, నేతలు కూడా ఆమె వెంట రావడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సూర్యకళా మందిర్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు వెంట ఏదైతే మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, అలాగే గిడుగు రుద్రరాజు, కేంద్ర మంత్రి పల్లంరాజు, జేడీసీలను కూడా ఆమె వెంట ఉన్నారు. అయితే తొలుత పార్టీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అంతర్గత సమస్యల గురించి కూడా
షర్మిల అయితే అడుగు తెరుచుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాల నుంచి పూర్తిగా కూడా కార్యకర్తలకు వివరించే పరిస్థితి చేశారు. పార్టీ విస్తరణ గురించి సూచనలు, సలహాలు కూడా చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ విధానాల గురించి పూర్తిగా కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు, జగన్లే అని మొదలుపెట్టి ప్రసంగం పూర్తిగా కూడా వైఎస్ఆర్ కుటుంబం చేరడానికి ప్రధాన కారణం జగనే అని, దానికి సాక్ష్యం తన తల్లి విజయలక్ష్మి, అలాగే దేవుడు కూడా సాక్ష్యంగా ఉన్నారని చెప్పి కూడా ఆమె ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి కళల సాకారం చేసేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన కళ ప్రాజెక్టు పోలవరం అయితే 20 లక్షల ఎకరాలు కూడా సస్యశ్యామలం అయ్యి ఉండేది పూర్తయితే. అయితే రివర్స్ టెండరింగ్ పేరుతో నిర్మాణ వ్యయాన్ని 50,000 కోట్లకి అయితే పెంచి ఇప్పటికీ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఎందుకు పూర్తి కాలేదని దానికి కూడా ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆవిడైతే ప్రశ్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పూర్తిగా బీజేపీ తొత్తులుగా మారిపోయారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీ, ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్రాన్ని అయితే శాసిస్తున్నారు. ఏపీలో వైసీపీ బీజేపీకి తొత్తుగా మారిపోయిందంటూ కూడా జగన్ ని అలాగే ప్రభుత్వాన్ని కూడా దూషించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు 2019లో పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకొని పూర్తిగా పాదయాత్ర చేశాను, జగన్ ఏది కావాలంటే అది వెంటనే చేసేదాన్ని, అలాగే ఎన్నికల్లో పూర్తిగా క్యాంపెయిన్ చేసి గెలిపించడానికి ప్రధాన కారణం తానే అంటూ కూడా ఈ సందర్భంగా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని, కాకముందు జగన్ వేరేలా ఉండేవారని, అయిన తర్వాత జగన్ వేరు అంటూ కూడా ఈ సందర్భంగా ఆవిడైతే చెప్తున్నారు. అయితే రాజధాని విషయంలో రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశారు. ఇప్పటికీ రాజధానులు ఎన్నో 1, 2, 3 అంటూ తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రం ఉందని, ముఖ్యంగా దీనికి అంతటికీ కారణం బీజేపీకి బానిసగా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీనికి కారణం అంటూ చెప్తూ కూడా కార్యకర్తల్లోని అలాగే నాయకుల్లోని జోష్ పెంచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి కళల కన్నా ఆనవాళ్ళు కానీ, ఆయన కోరినటువంటి కోరికలు కానీ, చేసినటువంటి సంక్షేమం కానీ కనీసం ఎక్కడ రాష్ట్రంలో కనపడట్లేదని, రైతు పక్షపాతిగా రాజశేఖర రెడ్డి పేరుని గర్వంగా చెప్పుకునే రోజులు పోయాయని, వ్యవసాయం అంటే పండగగా ఫీల్ అయ్యేటటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కనీసం ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదు. అలాగే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటికీ కూడా జగన్ రెడ్డి తూట్లు పొడిచారని ఈ సందర్భంగా ఆవిడ వ్యాఖ్య చేయడం అయితే జరిగింది. అయితే అసలు రాజశేఖర రెడ్డి పాలనకి జగన్ పాలనకి సొంతనే లేదు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా కలిసేవారు రాజశేఖర రెడ్డి పాలనలో. అయితే కానీ ఇప్పుడు స్వయంగా కలవడానికి జగన్ అపాయింట్మెంట్ ఉంటే తప్ప ఎవరో కలిసే పరిస్థితులు లేవు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా రాజశేఖర రెడ్డి తన తండ్రికి అలాగే జగన్మోహన్ రెడ్డికి అన్న తేడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆవిడ ఉటంకిస్తూ పూర్తిగా కూడా జగన్ ప్రభుత్వంపై దుయ్యబొట్టిన మాటలు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. పూర్తిగా కూడా ఈ జోష్ తో పూర్తిగా నాయకులు, కార్యకర్తల్లో కాంగ్రెస్ కి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుందని, అది షర్మిల వల్లే సాధ్యం అని కూడా కొంత నినాదాలు చేసిన పరిస్థితులు. పూర్తిగా వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ కుటుంబాన్ని చీలుకోవడానికి ప్రధాన కారణం తన అన్న జగనే అని కూడా పూర్తిగా వివరిస్తూ ఈ పరిస్థితుల్లో పూర్తిగా కూడా చంద్రబాబు కూడా దీనికి ఒక అంతు కారణం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీని కూడా నిందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్వవైభవం తీసుకొస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ ని మళ్ళీ బలోపేతం చేస్తాం, గ్రామ స్థాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పునర్వైభవం తీసుకురావడం, విభజన తర్వాత హామీల్ని పూర్తిగా నెరవేర్స్తానని హామీలు ఇచ్చి ఆ తర్వాత తొంగలో దొక్కేసిన జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, అలాగే ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి తొలి సంతకం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోర్టు అంటూ కూడా ఈ సందర్భంగా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా ఎంపీలని అలాగే ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిలో గజమెక్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడే ఉమ్మడి జిల్లా తర్వాత మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పర్యటన అయితే కొనసాగుతుంది. ఎప్పటి వరకు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ పర్యటన పూర్తి స్థాయిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా అనేక విధాలుగా ప్రభుత్వంపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మొన్న గడిచిన 2 రోజుల నుంచి దుమారం జరుగుతున్నాయి. పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం అయితే వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జోష్ నింపింది. అలాగే ఇక మీద జరగబోయే నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఆధారాలతో పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను కూడా బయట పెడతానంటూ కూడా చెప్పే సందర్భం కూడా ప్రస్తుతం ఆవిడ మాటల ద్వారా వ్యక్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా
జగన్ ని ఏదైతే అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఉంటే చెల్లెలు కొత్తగా చేరిన పార్టీ ద్వారా ప్రస్తుతం ఇద్దరి మధ్య కుటుంబ వైరం కాస్త రాజకీయ వైరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ముందు మరింత వేడికే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ కి పూర్వవైభవం తేవడమే తన చేయం అంటూ కూడా ఈ సందర్భంగా షర్మిల అయితే చెప్పడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ.